తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె. చూడండి, దేవుడు యవ్వనస్తులను ఏమిటితో పోలుస్తున్నాడంట? మా కుమారులు ఎదిగిన మొక్కలు. మా కుమారులు ఎదిగిన మొక్కలంటే మొక్కలతో పోలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా కుమార్తెలను కింద ఎదిగిన మా నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నాడంటున్నాడు. అదేవిధంగా అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు అన్నాడు. మనిషిని, అదేవిధంగా యవనస్తులను, పిల్లలను మొక్కలతో ఎందుకు పోలుస్తున్నాడంటే, ఒకనాడు దేవుడు మానవులను భూమి మీద మంటితో చేశాడండి. మంటి మీద ఉన్న ఈ మొక్కలతో మనుషులను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కంపేర్ చేస్తూ ఉన్నాడు. వాటిని ఏ విధంగా మనం సెక్యూరిటీ చేసి, రక్షణ ఇచ్చి, కాపాడి, ఒక వయసుకు వచ్చిన తర్వాత వాటి నుంచి ఫలాలు ఆశిస్తాం. ఆ ఫలాలు ఆశించి వాటిని వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫలాలను తీసేస్తామండి, పీకుతాం. ఏమండి, ఒక చెట్టు నుంచి ఫలాలను తెంపుతాం. అలా తెంపినప్పుడు వాటికి బాధ కదా, చాలా బాధ అవుతుందండి. అదేవిధంగా మీరు చీనీ చెట్లను చూస్తుంటారు. వాటిని అన్ని ఏం చేస్తారంటే ట్రిమ్మింగ్ చేస్తుంటారు, కట్ చేస్తూ ఉంటారు. ఏమండి, చిన్నప్పుడు ఏం చేసావు? దాన్ని అంతా రక్షించావు. అదే పెద్దగా అయిన తర్వాత వాటిని కొట్టేస్తూ ఉన్నావు, కట్ చేస్తూ ఉన్నారు. అంటే మనుషులకు కూడా దేవుడు ఏం చేస్తాడంట? అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక ఇబ్బందుల్లోకి పెడతాడు, పరీక్షిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనుషులను దేవుడు పరీక్షిస్తాడు. ఒకనాడు రైతు ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ చేశాడో, చిన్న మొక్కగా ఉన్నప్పుడు దానికి అన్ని ప్రొటెక్షన్ చేశాడు. అదే పెరిగి పెద్దగైన తర్వాత ఫలాలు ఇచ్చే సమయంలో వాటిని ఏం చేస్తున్నాడంటే అదే మొక్కలను లాగేస్తూ ఉన్నాడు. చూడండి, వరి మొక్కల్ని కోసేస్తున్నారండి. అదేవిధంగా వేరుశనగ మొక్కలను పీకేస్తున్నారండి. అంటే ఒకప్పుడు దాన్ని ఏం చేశాడు? నాటాడు. నాటిన రైతే దాన్ని ఏం చేస్తున్నాడు? భూమిలో నుంచి పెకలించి వేస్తూ ఉన్నాడు. అలా దేవుడు కూడా మనుషులకి ఏం చేస్తాడంటే అనేక శ్రమలు, బాధలకు దేవుడు ఇస్తాడు. ప్రియులారా, మనుషులందరూ ఏమనుకుంటున్నారు? ఈరోజు క్రైస్తవులు చూడండి, ఎందుకు వస్తారండి చర్చిలకు? మనుషులందరూ కూడా, దేవా మాకు కష్టాలు రాకూడదండి, మాకు సమస్యలు రాకూడదండి, మేము ఇల్లు కట్టుకోవాలండి, ఫారెన్కి వెళ్ళిపోవాలండి, మా కోర్టు సమస్యలు తీరాలండి, దేవుని ఎదుటంతా గుమరించి ప్రార్థనలు చేస్తూ మాకు ఏ కష్టాలు రాకూడదు. ఏమండి, క్రైస్తవులకు కష్టాలు వస్తాయా అని కూడా అడుగుతున్నారు. క్రైస్తవుడు అన్న వెంటనే కష్టాలే రాకూడదని అనుకుంటున్నారు. బైబిల్ తెలియదండి, వాక్య పరిజ్ఞానం లేదండి. ఏమండి, బైబిల్లోకి వెళితే క్రైస్తవులైన వారికి, విశ్వాసులైన వారికి ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఆ ఇబ్బందుల్లో, కష్టాలలో వాళ్ళు ఆనందించారా, వేదన చెందారా అన్న విషయాన్ని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. ప్రేమ దేవుని వాళ్ళరా, ఒక వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 19వ మాటలో, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 19లో, నీతిమంతునికి కలుగు ఆపదలు. చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని బైబిల్లో చెప్పిన ఏ క్రైస్తవుడు కూడా ఆపద, కష్టము, బాధ అన్న వెంటనే అది నాకు రాకూడదు దేవా, నాకు రాకుండా చెయ్యి అంటున్నాడండి. అదే కాకుండా ఎలా ప్రార్థించాలంటే, దేవా ఈ కష్టాలలో, ఈ ఇబ్బందుల్లో నాకు మనోధైర్యాన్ని ఇవ్వు, ఎదుర్కొనే శక్తినివ్వు. ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారండి? దీనికన్నా ఇంకా రెట్టింపు కష్టాలు వచ్చినా దేవా నిన్ను గెలిపిస్తాననే వాళ్ళు ఉన్నారా? భక్తులు ఎవరైనా? ఎవ్వరూ లేరండి. ఈరోజు క్రైస్తవం అంతా ఏమైపోయిందంటే ఆశల కోసం, సుఖాల కోసం బయట వాళ్ళు ఎలా జీవిస్తున్నారో సేమ్ యాటిజ్ అలాగే జీవిస్తున్నారండి. మనుషులందరూ ఆలోచనలు ఏముందంటే బాగా సుఖపడిపోవాలనే ఆలోచనలే ఉన్నాయి. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడు, దేవుడున్న ఆ శ్రేష్టమైన లోకానికి నేను ఎలా చేరాలన్న విషయం ఆలోచించడం లేదండి. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7లో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. చాలండి, నశించిపోవు సువర్ణం, నశించిపోవు సువర్ణం. మనుషులు ఏమనుకుంటున్నారు? దీన్ని అంతా ధరించి మేము గొప్పగా చెప్పుకోవాలి, మేము ఆనందపడాలి, మా కూతురికింత బంగారం ఇవ్వాలి, మా కుమారునికింత బంగారం ఇవ్వాలి. ఏమండి, ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు అంటే, ఏమండి, వాచ్ కొనుక్కుంటే అది కూడా గోల్డ్ వాచ్ కొనుక్కోవాలంట. కొద్దిమంది పండు పెట్టుకున్నా ఆ పండును కూడా బంగారు పండు పెట్టుకోవాలంట.
అంటే మనుషులందరూ బంగారం ద్వారా ఏమండి, చాలామంది చూడండి మాకు ఎన్నో కేజీల బంగారం ఉందని చెప్పుకుంటున్నారు. మా ఇంటికి కోడలు వస్తే ఎన్నో కేజీలు తెచ్చిందని చెప్పుకోవాలనుకుంటున్నారు, ఆశపడుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పబడుతోందంటే నశించిపోవు సువర్ణం. ఈ సువర్ణం అన్నది నశించిపోతుంది, ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది కాదు. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అది ఏమవుతోంది? శుద్ధపరచబడుతోంది. దాంట్లోకి ఎన్నో కలిపేశారు గతంలో, అవన్నీ బయటికి తీసి ఏం చేసాం? బంగారాన్ని మాత్రమే ఇస్తున్నాం. దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమండి 24 క్యారెట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఆర్నమెంట్స్లో ఏముండదు, 24 క్యారెట్స్ ఉండదండి. అదేవిధంగా ఈ 24 క్యారెట్స్ ఉన్నది గోల్డ్ అయితే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసం ఏదంట? బంగారం కంటే అమూల్యమైనది. ఎందుకంటే నీవు క్రీస్తు రక్తము చేత కడగబడ్డావు. క్రీస్తు రక్తము అమూల్యమైనది. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ ప్రపంచంలో అందరికీ దగ్గర రక్తం ఉంది, కానీ అందరి రక్తము క్రీస్తు రక్తము ఒకటి కాదు. ఆయనది పరిశుద్ధమైన రక్తం, నీతిమంతుని రక్తం. ఆ నీతిమంతుని రక్తములో కడగబడిన నీవు చాలా అమూల్యమైన వాడవు. ఒకనాడు విశ్వాసం అన్న వెంటనే విశ్వాసమునకు మూల పురుషుడెవరు? అబ్రహాం గారు. ఏమండి, మనము అన్ని విషయాలను ఆలోచిస్తే ఆపదలు, కష్టాలు, సమస్యలు అన్నవి ఏమండి మనకొచ్చాయనుకుంటున్నాం, మనకే వచ్చాయనుకుంటున్నాం. కొద్దిమంది అనుకుంటూ ఉంటారు ఇవి మాకు వచ్చాయి, మా ఎదురింటి వాళ్ళకు రాలేదు కదా, ఎందుకండి మాకే వస్తున్నాయి కష్టాలు అనుకుంటుంటారు. కానీ ఎవరికి వచ్చాయో, నువ్వు ఎవరిని విశ్వసించావో ఆ విశ్వాసం అన్నది మొదట ఎక్కడ స్టార్ట్ అయిందో ఆయనకు కూడా కష్టం వచ్చిందన్న విషయాన్ని చూద్దాం. ఏమండి, అబ్రహాం గురించి మనం ఆలోచిస్తే 22వ అధ్యాయం ఆదికాండము 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము 2వ మాట చూడండి. ఆదికాండము, అప్పుడు ఆయన నీకి ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పాను. చూడండి, ఏమర్పించాలంట? దహన బలిగా. ఏమండి, ఏదైనా పశువును అర్పించమంటున్నాడా? కాదే, నీవు ప్రేమించుచున్న నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి. ఏమండి, మనమేమనుకుంటున్నాం? దేవుడన్న వెంటనే ఆపద ముక్కులవాడు, దేవుడన్న వెంటనే సమస్యలు తీర్చేవాడు దేవుడు, ఆపదలో ఆదుకో అన్న వెంటనే ఆదుకునేవాడు దేవుడు అనుకుంటున్నాం. మరి ఇక్కడెందుకండి అబ్రహాము గారికి ఆయనే పరీక్షిస్తున్నాడు? పై మాటలో చూడండి, పై మాటలో మొదటి మాట, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూడండి, దేవుడు అబ్రహామును పరిశోధించను. దేవుడు అబ్రహామును మాత్రమే పరిశోధిస్తాడా? నిన్ను పరిశోధించాడా? ఏమండి, ఇక్కడున్న ఈ దైవజనుని పరిశోధించాడా? నన్ను పరిశోధించాడా? ప్రతి మనిషిని దేవుడు పరిశోధిస్తాడండి. పరిశోధిస్తేనే కదండి నాణ్యత ఎంతో తెలిసేది. ఏ బియ్యం బాగున్నాయో లేదో నువ్వు పరిశీలిస్తావు, ఏ స్థలం బాగుందో లేదో, కరెక్ట్గా ఉన్నాయో కొలతలు లేదో పరిశీలిస్తావు, ఎక్కడైతే నాణ్యమైన విద్య ఉందో లేదో పరిశీలిస్తావు. దేవుడు నిన్ను పరిశోధించకూడదా? పరిశోధించకూడదు. నాకు ఏ సమస్యలు రాకూడదు, దేవా ఎటువంటి సమస్యలు నాకు వద్దనుకుంటున్నావు. కానీ అక్కడ దేవుడు పరీక్షిస్తున్నాడంట. ఎలా పరీక్షించాడంటే దహన బలిగా నీ కుమారుని అర్పించు. దహన బలి అంటే ఏమండి? చంపాలి, ఆ తర్వాత ఏం చేయాలంట? దహించాలి. కానీ దానికి కూడా ఆయన ఒప్పుకొని, ఏమండి అలా ఒప్పుకొని ఏం చేస్తున్నాడంటే 4వ మాటలు చూడండి. 4వ మాటలో, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి, ఏ చోటది? మోరియా పర్వతం. ఆ మోరియా పర్వతాన్ని చూశాడండి. ఆ మోరియా పర్వతాన్ని చూడ్డానికి ఎన్ని రోజులు పట్టిందంట? 3 దినములైన తర్వాత. ఏమండి, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, దేవుడు చెప్పిన తర్వాత రోజు నుంచి బయలుదేరిన అబ్రహాము ఎన్ని గంటలండి? 3 దినాల ప్రయాణం. 3 దినాల ప్రయాణం అంటే గంటకు అంటే ఒక రోజుకి 24 గంటలండి. ఎన్ని గంటలు చూడండి? 72 గంటల పాటు పెద్ద పరీక్ష ఇచ్చాడండి దేవుడు. ఏ క్షణంలోనైనా సరే అబ్రహాము వెనుదిరిగే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా సరే వెనుదిరిగి అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళవచ్చు. కానీ ఏ మాత్రము వెనుదిరక్క, అంటే అప్పటికే 100 ఏండ్లు దాటిందండి. 100 ఏండ్లు దాటిన వృద్ధుడు భార్యతో చెప్పక, బంధువులతో చెప్పక, తన పనివారితో దాసులతో చెప్పక, కుమారునితో చెప్పక తీసుకొని వచ్చి సరాసరి ఏం చేస్తున్నాడు? కొండెక్కేశాడు. కొండెక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి అతనిని చంపడానికి ఏం చేశాడు? కత్తి కూడా ఎత్తాడండి.
కత్తి కూడా ఎత్తిన తర్వాత దేవుడు అంటున్న మాట ఏమంటే 14వ వచనంలో, అబ్రహాము 16వ వచనం చూడండి. నీవు నీవు ఆ. నీకు ఒక్కడే అయ్యున్న నీకు ఒక్కడే అయ్యున్న కుమారుని నీ కుమారుణ్ణి వెనుదీయక ఈ కార్యం ఈ కార్యము చేసినందున. ఏమండి, ఎంత ఆపద వచ్చిందండి అబ్రహాము గారికి. అబ్రహాము గారికి వచ్చిన కష్టం గురించి ఆలోచించండి. ఒక్కడైన కుమారుణ్ణి తీసుకొని సాక్షాత్తు ఏమండి ఎంతో ముద్దుగా పెంచుకున్న కుమారుణ్ణి తన చేతుల ద్వారానే ఏమి ఇవ్వాలి? బలి ఇవ్వాలి. తన చేతుల ద్వారానే ఏం చేయాలి? కాల్చాలండి, దహన బలి చేయాలి. అలా ఉన్నప్పుడు అతనికి వచ్చిన ఆ కష్టాన్ని ఏమండి ఇది కష్టం అనుకుంటే చేయగలడా? ఎందుకు నాకు ఈ బాధ అనుకుంటే, ఎందుకు నాకు ఈ వేదన అనుకుంటే? ఆలోచించండి ప్రియులారా. ఏమండి, ఆయనకే కాదండి, భక్తులందరికీ మహా కష్టాలు అన్నవి వచ్చాయి. ఆ కష్టాలలో భక్తులు ఏం చేశారో మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ పోదాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇంకొక భక్తుల్ని చూద్దామండి. ఆయన ఎవరు కాదు, దావీదు గారు. దావీదు గారికి కూడా ఏమొచ్చింది అంటే చాలా కష్టం వచ్చిందండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఒకనాడు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనంలో ఒక రాజు దగ్గరికి వెళ్ళారు. సౌలు గారి దగ్గరికి వెళ్తున్నాడండి. వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో 17వ అధ్యాయం 32వ వచనంలో, 32, ఈ ఫిలిస్తీన్ని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. ఎవ్వరు కృంగిపోవద్దండి. ఎందుకు? ఈ ఫిలిస్తీయుడు ఏమంటే ఆజానుబాహుడు ఉన్నాడు, 6 మూరల ఏమంటే ఎత్తు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎవరైనా? గొల్యాతు. ఈ గొల్యాతు ఉన్నాడని చెప్పి మీరు ఎవ్వరు కృంగనీయొద్దు అంటారు. ఎవరంట అయినా? ఈయన గురించి సౌలు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. అట్లే చదవండి. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని ఆ దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని ఉమ్, వానితో పోట్లాడుటకు ఉమ్, నీకు బలము చాలదు. నీవు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని గొల్యాతు ఎవరంట? యుద్ధాభ్యాసం చేసిన వాడు. మరి నీవెవరు? నీకు అసలు శక్తి చాలదు, నీవు బాలుడవు, నీ చేత ఏమీ కాదు, అది చాలా కష్టం, నువ్వు వెళ్ళావో ఇక చచ్చినట్లే అన్నాడండి. కానీ ఎంత శక్తిమంతుడుగా మాట్లాడుతున్నంటే, ఇదిగో నేను గొర్రెల మందలో ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది, ఆ సింహం మీదికి నేను వెళ్ళాను. ఒకప్పుడు ఎలుగుబంటి వచ్చింది, ఆ ఎలుగుబంటి మీదికి వెళ్ళాను నేను. వాటిని ఏ విధంగా జయించానో ఈనాడు కూడా అదే విధంగా జయిస్తాను, యుద్ధము యెహోవాది అని వెళ్ళాడండి. ఏమండి, ఎవరైనా మనం ఒక సింహం వస్తే సింహం మీదకి వెళ్ళగలమా? ఏమండి, ఆయన మనలాంటి వాడే కదా. కానీ ఏం చేశాడు? ధైర్యంగా ఎదుర్కొన్నాడండి, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అంటే ఆపద వచ్చింది ఆయనకు కూడా. పోతే పోయాయి గొర్రెలు అనుకున్నాడా? పోతే పోయాయి గొర్రెలు, నా ప్రాణం దక్కితే చాలనుకున్నాడా? పోయి పోట్లాడాడండి, వాటితో పోరాడాడు. దావీదు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఏం చేశాడంట? ఒక సింహంతోనూ అదేవిధంగా ఒక ఎలుగుబంటితో పోరాడాడు. అందుకనే ఆయనతో పోరాడే అవకాశం ఎవరు ఇస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఒక అవకాశాన్ని, ఒక ఆపదను ముందుకు తెచ్చాడు. అంటే ఎందుకు తెచ్చాడు? వారందరి ముందున చూయించి ఏం చేశాడు? ఈయన్ని తీసుకొని వెళ్ళి, గొర్రెల దొడ్డిలో ఉన్నవాన్ని తీసుకొని వెళ్ళి అంతఃపురంలో రాజసింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఏమండి, ఆపదలలో ఏం చేశాడంటే, ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదకు ఎదురు వెళ్ళాడండి. ఎదురు వెళ్ళి ఆనందించి ఏం చేశాడు? పోరాడిన వాడుగా కనపడుతున్నాడు దావీదు అన్న వెంటనే. దావీదును మహారాజుగా చూస్తాం, దావీదు సింహాసనం మీద కూర్చున్నాడండి అంటాం, అంతఃపురంలో ఉన్నాడంటాం. కానీ ఆయన పోరాడిన పోరాటం పోరాడాలి. ప్రియులారా, ఈరోజు చూడండి, చిన్న బిడ్డలను 1వ తరగతిలో పంపిస్తున్నాం. వాళ్ళ అక్షరాలు నేర్చుకోవాలంటే ఎంత కష్టం ఆలోచించండి. కష్టమా కాదా? కష్టమండి. రిజల్ట్స్ వచ్చాయి ఈరోజు. రిజల్ట్ అనగానే ఏమండి? ఫలితం రాకముందు ఏం జరిగింది? ఒక మహా సంగ్రామం. వాళ్ళు కూడా ఏం చేశారంటే రాత్రింబగళ్ళు చదివి తీసుకుని వెళ్ళి రాస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో చాలామంది కాపీ కొట్టి కూడా రాస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు ఎటువంటిది లేకుండా అండి, ఎటువంటి పరీక్ష అంటే వాళ్ళకి ఏమండి అగ్ని వంటి మహాపరీక్షలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఆపదలు వచ్చాయి. ఆ ఆపదల్లో వాళ్ళు ఏం చేశారంట? ఆనందించారంట. ప్రియులారా, ఏమండి ఆపదల్లో ఎవరైనా ఆనందిస్తారా? బైబిల్ చెప్పాలి కదా. ఆపద వస్తే ఆపదల్లో ఆనందించారంటే ఒక మంచి మాట మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన రెండవ పత్రిక పౌలు గారు ఏం చెబుతున్నారో తిమోతికి ఈ మాట చూసి ముందుకెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3లో,
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు నాతో కూడా నీవు శ్రమలు అనుభవించు శ్రమలు ఆపదలు అనుభవించు అని చెప్తున్నాడండి. ఏమండి, ఎవరైనా ఏమనుకుంటారు? శ్రమించాలనుకుంటారా? వద్దనుకుంటారు శ్రమలు. కానీ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు ఏం చేస్తాడంట? శ్రమలు అనుభవిస్తాడు. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాన్ని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వాని కిరీటము నియమ ప్రకారంగా పోరాడాలి. జట్టి అయిన పనివాడు నియమ ప్రకారంగా. ఏమిటా నియమం? బాప్తిస్మం అన్నది నియమం అండి. క్రైస్తవుడిగా కావాలి అంటే బాప్తిస్మం అన్నది నియమం. ఆ బాప్తిస్మానికి ముందే ఏం చేయాలి? నీ హృదయంలో నువ్వు విశ్వసించాలి. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి. యేసుక్రీస్తు పడిన శ్రమలను నేను కూడా పడతానని నువ్వు ఒప్పుకోవాలండి. అలా ఒప్పుకోకుండానే క్రైస్తవులానికి వస్తున్నారు కనుక ఏమండి, తండ్రి క్రైస్తవులైతే ఏమండి, అదేవిధంగా భార్య క్రైస్తవురాలైతే, కుటుంబం క్రైస్తవురాలైతే బిడ్డలు కూడా క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. కాదండి, బైబిల్ ఏమని చదివిస్తోందంటే హృదయమందు ఎవడైతే విశ్వసిస్తాడో వాడే క్రైస్తవుడు. క్రైస్తవులకు పుట్టిన పిల్లలు క్రైస్తవులు కాదని బైబిల్ చెప్తోంది. బైబిల్ ఏం చెప్తోందంటే ఎవరు క్రైస్తవులు? వాక్యాన్ని విశ్వసించి, హృదయంలో విశ్వసించి, నియమ ప్రకారంగా నువ్వు పోరాటానికి రావాలి, బాప్తిస్మం తీసుకోవాలి, జట్టి అయిన పనివాడుగా కావాలి. క్రైస్తవుడు అంటే పోరాడేవాడండి, శ్రమలకు ఎదురొడ్డేవాడు, శ్రమలను ఆహ్వానించేవాడు, శ్రమలలో ఆనందించేవాడు, వాడు కదా క్రైస్తవుడు అంటే. అంతేకాని ఈ లోకంలో ఉన్న సంపాదనలు మనకు కావాలి, ఈ లోకంలో లాగా మేము అన్ని కొనుక్కోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకునేవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు చెప్పండి? ఈ లోక సంబంధి అవుతాడండి. లోక సంబంధులు క్రైస్తవులు కలిసిపోయి లోక సంబంధుల్లాగే బ్రతకాలనుకుంటున్నాడు క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే అలా బ్రతికేవాడు కాదు ప్రియులారా. క్రీస్తు అలా బ్రతకలేదు. ఏమండి, అపోస్తలులు అలా బ్రతకలేదు, పౌలు గారు అలా బ్రతకలేదు. ముందు నుంచి అండి భక్తులని ఎవరిని అంటున్నామో భక్తులు ఎవరు కూడా అలా బ్రతకలేదండి. ఈరోజు చేస్తున్న ప్రార్థనలు ఎవరు కూడా వాళ్ళు చేయలేదండి అలా. చూద్దాం, ముందుకు వెళ్ళి మరికొన్ని విషయాలను పరిశీలిద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ మాటలో, సామెతల గ్రంథము 24వ అధ్యాయం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు. చూడండి, శ్రమదినం ఆపద్దినమున కృంగినేడలా నీవు చేతకాని వాడవు. ఏమండి, ఒక్కసారి నువ్వు వేడి చేసి నాకెందుకు ఈ శ్రమ వచ్చింది అన్నావంటే నువ్వు కృంగిపోకూడదు. ఎలా? ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోకూడదు. ఎందుకంటే అనేక మందికి నువ్వు ఆశీర్వాదం. క్రీస్తువుని ధరించుకున్న క్రైస్తవుడు అన్న వెంటనే అనేక మందికి ఆశీర్వాదకరంగాను ఉన్నావు, అనేక మందిని పరలోకం వైపు నడిపించేవాడుగాను ఉండాలి. అంతేకాని నువ్వే కృంగిపోతే ఎలా? ఏమండి, నువ్వు కృంగకూడదు. భూమి కృంగిందనుకోండి, మనుషులు ఎలా బతుకుతారండి? భూమి కృంగకూడదు, భూమి గట్టిగా ఉండాలని కోరుకుంటున్నావు. అలా గట్టిగా ఉండాల్సిన వాడెవడు? క్రైస్తవుడు. క్రైస్తవుడు కృంగకూడదు, ఏ దినాన కృంగకూడదు, ఏ ఆపదొచ్చినా కృంగకూడదు పిల్లరా. బాగా గట్టిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, జట్టి అయిన పనివాడుగా ఉండాలి, సైనికుడుగా ఉండాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. అలాంటి మంచి సైనికుడుగా ఉండి పోరాడేవాడుగా నువ్వు ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, కొరింథీయులకు రాసిన పౌలు గారు చెప్తున్నారు కదా, మరి పౌలు గారు ఆపదలు వచ్చాయా? పౌలు గారికి శ్రమలు వచ్చాయా? పౌలు గారికి ఇబ్బందులు వచ్చాయా? ఇబ్బందులు ఆపదలు వస్తే ఆ ఆపదలలో దేవునికి ఏమన్నా మొరుపెట్టాడా? మొరపెట్టి, దేవా నాకు ఈ సమస్యలు వచ్చాయి, ఈ కష్టాలు వచ్చాయి, ఈ కష్టాలన్నీ నాకు తీసేయి అని ఏమైనా ప్రార్థించాడా? యేసుక్రీస్తు ఏమైనా ప్రార్థించాడా? చూడండి, ఆలోచించండి. అదేవిధంగా ప్రార్థించాడా అంటే ఆయనకు వచ్చిన శ్రమల గురించి మరి పౌలు గారే తన సొంత మాటల్లో చెబుతున్నాండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, వారు క్రీస్తు పరిచారకులా, ఏమండి, క్రీస్తు పరిచారకులా, వారు వెర్రివారి వరే మాట్లాడుచున్నారు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి
అనేకములున్నవి. అనేకములంటే చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. చాలా ఆపదలు వచ్చేసాయి నాకు. కానీ ఆ ఆపదలలో నేను ఆనందించానే కానీ ఎప్పుడూ దేవునికి, దేవా ఈ ఆపదలు నాకు వద్దని మొరపెట్టలేదు. కష్టాలు వచ్చినప్పుడు అండి చూపిస్తానండి. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను తట్టుకున్నాను, నేను ఓర్చుకున్నాను. ఏమండి, క్రీస్తు యేసు యొక్క నేను మంచి సైనికుణ్ణి, నేను పోరాడానని చెబుతున్నాడండి. ఏమండి, ఈరోజు కూడా చాలామంది తల్లులు, తండ్రులు ఇంటి ముందర ఏమండి సమయం ఉన్నప్పుడు, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఈ ఇల్లు ఎలా కష్టపడి కట్టామని చెబుతూ ఉంటారండి. మేము ఈ స్థితికి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో చెబుతూ ఉంటారు. నేను తిండి లేక అనేక దినాలు ఎలా బ్రతికామో చెబుతూ ఉంటారు. ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలన్నింటినీ ఎదిరించి పోరాడి ఏమండి ఒక పూట తిని ఒక పూట తినక ఈరోజు ఉండి ఈ స్థితికి వచ్చాను. ఏమండి, ఈరోజు కూడా మీరందరూ కూడా చదివిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఒకప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన కూడా పూటకూల ఇళ్ళల్లో నేను తిన్నాను. అప్పుడప్పుడు నేను ఉపవాసాలతో కూడా నేను గడిపాను. ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను. ఏమండి, చరిత్ర రాస్తూ ఉంటారు. మదర్ తెరిసా గారి చరిత్ర ఏమండి, ఆమెకు కూడా చాలా ఆనందంగా ఉందా జీవితం? ఎన్నో కష్టాలండి, జీవితం అంటే ఎన్నో బాధలండి అని చెబుతూ ఉంటారు. అలాగే క్రైస్తవుడైతే ఇంకా శ్రమలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ శ్రమలలో ఏనాడు కూడా అండి, ఈనాడు ప్రార్థిస్తున్న ప్రార్థనల వల్ల ఎవరు ప్రార్థించలేదు. వాళ్ళు ఏం చేశారంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకసారి చూడండి, కొలసీలకు రాసిన పత్రిక ప్రాముఖ్యమైన మాట మాట్లాడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24లో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు చూడండి, శ్రమల యందు సంతోషించుచు. ఏమండి, ఆపదల యందు ఏం చేస్తున్నానంట? సంతోషించుచు, ఆనందిస్తూ. నేను శ్రమలలో ఆనందించాను అని చెప్తున్నాడండి. శ్రమలలో అందరూ వద్దనుకుంటున్నారు, శ్రమలే రాకూడదనుకుంటున్నారు. దేవుడు ఉంటే మాకెందుకండి ఈ శ్రమలు అంటున్నారు. ఏమండి, చాలామంది పాస్టర్లు కూడా ఏమనుకుంటారంటే, మరి దేవుడు ఉంటే మాకెందుకండి శ్రమలు వచ్చేది, క్రైస్తవుడు అంటే ఎందుకు వస్తాయండి శ్రమలు అనుకుంటున్నారు. అర్థం కావడం లేదు పిల్లరా. ప్రాథమిక పాఠం ఇది. క్రైస్తవుడు అంటే ఏం చేయాలంట? అనేక శ్రమలు వస్తాయంట, ఆ శ్రమల యందు సంతోషించుచు. అంటే అబ్రహాం గారు ఏం చేశారు? శ్రమలో సంతోషించాడు. దావీదు గారు ఏం చేశారు? సంతోషించారు. యోబు గారు ఏం చేశారు? సంతోషించారు. ఏమండి, దేవుడు నాకు శ్రమ ఇస్తున్నాడంటే ఆ తర్వాత ఏమిస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. ఆ ఆనందకరమైన లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నేను ఈ శ్రమలలో, ఈ కష్టాలలో, ఈ బాధల్లో, ఈ ఇబ్బందుల్లో నేనేం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. సంతోషించేవాడండి క్రైస్తవుడు అన్న వెంటనే. అలా సంతోషించి ఆనందిస్తే నువ్వు ఎలా కనబడతావో దేవునికి చెబుతూ యోబు గారు మంచి మాట మాట్లాడుతున్నారు. యోబు గ్రంథము 23వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ మాటలో, నేను నడుచు మార్గము అంటే నేను ఏ మార్గంలో నడుస్తున్నానో, నేను నీతి మార్గంలో నడుస్తున్నానా, అనీతి మార్గంలో నడుస్తున్నానా, లేదా లోక సంపదలను ఆశిస్తూ ఉన్నానా? ఏమండి, నా మనసేమో దేవునికి బాగా ఎరుక, బాగా తెలుసు. అలా తెలిసిన దేవుడు ఆయన నన్ను శోధించిన తర్వాత చూడండి, నన్ను దేవుడు శోధిస్తాడు. ఆ శోధించిన దేవునికి నేను ఎలా కనిపిస్తాను? సువర్ణం వలె కనిపిస్తాను. 24 క్యారెట్ల 24 క్యారెట్స్ బంగారం వలె నేను కనిపిస్తాను. ఏమండి, శ్రమల్లో ఏం చేయబడాలంట? ఆనందించాలంట అండి. అలా శ్రమలలో ఆనందించిన వాడైన యోబు గారు మాట్లాడుతున్నారు. నేను శ్రమలలో, ఈ కష్టాలలో, ఈ బాధలలో నాకు రాకూడదని కాదు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నవాడండి మహానుభావుడు. ఆయన మహాత్ముడు అండి. ఈ రోజున్న వారు ఎవరు కూడా ఆయన ఎదుట ఎవరు కూడా సరి సమానం కారండి. అలా ఆనందించేవాడే భక్తుడు, అలా ఆశించేవాడే భక్తుడు. అలా ఆనందించిన వాడుగా ఇంకేమంటారంటే, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. చూడండి, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక దేవుని వాక్యాన్ని విడువక నేను పాటించాను. నా దివారాత్రాలు దేవుని గ్రంథాన్ని నేను అనుసరించాను. ఇంకా కింద మాట అంటున్నాడు, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. నేను ఎక్కడా తొలగలేదు, ఈ లోకంలో దేన్ని ఆశించలేదు.
ఈ లోకంలో అటు ఇటు తొలగక, అంటే నువ్వు భక్తుడుగా ఉన్నావు అంటే, ఈ లేఖనాల పరిశోధన సదస్సులో నువ్వు నేర్చుకుంటున్నావు అంటే, నువ్వు ఎక్కడికి చేరాలి, పరలోకం చేరాలి అంటే నువ్వు అటు ఇటు కదలకూడదు పిల్లరా. ఏమండి, సమస్య వచ్చిన వెంటనే దేవుడు ఆ సమస్య తీసేయి కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా నిన్ను విడువను. ఏమండి, దేవుణ్ణి ఎడబాయని దేవుడండి. కానీ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? అది నిన్ను నిలబెట్టడానికే వస్తుంది. సమస్య మేలు కోసమే వస్తుంది. సమస్తమును సమకూడి జరుగుచున్నాయి. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతాయండి. కనుక మేలు కావాలి అంటే నువ్వేం చేయబడాలి? కష్టపడాలండి. ఏమండి, తల్లి నొప్పులు లేకుండా బిడ్డ కావాలంటే ఎలా అండి? కష్టం లేకుండా బిడ్డ కావాలంటే ఎలా అండి? బిడ్డను కావాలి అంటే తల్లి కష్టపడాలి. పంట రావాలి అంటే రైతు కష్టపడాలి. ఉపాధ్యాయుడు కష్టపడితేనే, పిల్లలు కష్టపడితేనే ఈరోజు ఫలితం చూస్తారు. నువ్వు పరలోకాన్ని కావాలి అంటే ఏం చేయబడాలంటే నువ్వు అగ్ని పరీక్షకు నిలవాలి. నీ జీవితం అగ్ని పరీక్షలో ఉండాలి. నీకు అనేక శ్రమలు అన్నవి కావాలి ప్రియులారా. కానీ క్రైస్తవులకి శ్రమలు వద్దనుకుంటున్నారే, కానీ శ్రమలలో ఉంటుంది క్రైస్తవ్యం. ఇప్పుడు కూడా శ్రమలలో విస్తరించింది ఆనాడు క్రైస్తవ్యం. కాబట్టి క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. ఇంకా కొన్ని వచనాలు చూసి ముగిద్దామండి. కొరింథీయులకు రాసిన లేకపోతే పేతురు పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ముగిస్తాను. 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న చూడండి అగ్ని వంటి మహాశ్రమలు. ఎలాంటి శ్రమలు వస్తాయంట? అగ్ని వంటి మహాశ్రమలు. దేవుడు మనకిచ్చే శ్రమలు ఎలా ఉంటాయంటే అగ్ని లాంటి మహాశ్రమలు ఇస్తాడంట. ఇక్కడ నీకే అగ్ని లాంటి మహాశ్రమలు వద్దంటే, ఇదిగో కలికాలం అగ్నిగుండంలో కాలాలండి. ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తావా? ఈ లోకంలో శ్రమలొద్దని నాకు జీవితాంతం అగ్నిగుండానికి వెళ్ళిపోతావా? ఆలోచించండి. అగ్ని లాంటి మహాశ్రమలు ఏమండి ఈ జీవితం తర్వాత ఉండకూడదంటే, ఈ జీవితంలో మనకు శ్రమలు కావాలని కోరుకోవాలండి. ఆ శ్రమలలో ఆనందించాలండి. అనేక మందికి నువ్వు ఏం చేయాలి? నువ్వు నిలబడాలి, ఆదర్శవంతుడుగా ఉండాలి. ఏమండి, అలా ఉన్నప్పుడే నీ జీవితం ఏమవుతుంది? ఫలప్రదంగా మారుతుంది. అక్కడే చూడండి 12వ వచనం 16 చూడండి. 16 తిమోతికి ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల చూడండి అతడు సిగ్గుపడక అంటున్నాడు. అంటే శ్రమలు వస్తే సిగ్గుపడకూడదండి. అండి, నేను శ్రమ పడుతున్నానని ఇంకొకరికి చెప్పుకోవడానికి సిగ్గుండకూడదు. శ్రమలన్నవి క్రైస్తవుడికి రావాలి. క్రైస్తవుడు అంటేనే శ్రమలు వస్తాయి. ఏమండి, క్రైస్తవుడికి శ్రమ రాకుండా ఉండదు. వానికి కుటుంబంలో శ్రమ ఉంటుంది, ఉద్యోగ జీవితంలో శ్రమ ఉంటుంది, అందరి మధ్యలో శ్రమ ఉంటుంది, అందరి మధ్యలో బాధ ఉంటుంది. దేవుడే అతన్ని ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడంటండి. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు శ్రమలు ఇస్తాడు. ఇంకొక వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 14:22లో కొన్ని మాటలు చూపిస్తున్నాను, మీరు చూడండి అన్ని వరుసగా. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22లో మరి పౌలు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? మనము అనేక శ్రమ ఇప్పుడు ఇంకొకసారి చదవండి ఎవరైనా. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో చూడండి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం అనేక శ్రమలు పొందాలి, అనేక శ్రమలు పొందాలి. ఆ శ్రమలలో ఏం చేయబడాలంట? ఆనందించాలంట ప్రియులారా. ఏమండి, ఆపదలలో ఆనందిస్తావా? ఆపదలలో ఆదుకోమంటావా? ఏమండి, ఈరోజు కూడా ప్రభుత్వాన్ని ఆదుకోమంటుంటారు. అయ్యా మాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి. స్థలం లేదు, స్థలం కావాలి. కొట్టం కూలిపోతోంది, కావాలి. కారుతోంది, మాకు స్థలం కావాలి. ఏవో అడుగుతూ ఉంటారు, ఎవరు ఇస్తారనుకుంటుంటారు. ప్రియులారా, ఈ లోకంలో మనం బాధలు అనుభవించడానికే పుట్టాం, బాధలు అనుభవించాలి. క్రైస్తవుడు అంటే అనేక బాధలు వస్తాయి, ఇస్తే తీసుకోండి, కానీ వాటి కోసమే అర్రులు చేస్తూ పరిగెత్తకండి. ఎక్కడ ఈ లోకంలో ఎవరు ఏమండి, ఎవరైనా ఉచితంగా ఏదైనా ఇస్తారా? లేదండి. మన నుంచి ఎంతో పొందుకోవాలనుకుంటేనే వాళ్ళు ఏదో కొద్దిగా ఇస్తారు. మనం దేన్ని ఆశించని వాడుగా ఉండాలి. ఏమండి, అబ్రహాం గారు ఏమన్నారంటే, ఎవడి చెప్పుల వారైనా నిన్ను కోరుకోనన్నాండి. దేన్ని కోరుకోవాల్సిన పని లేదు ప్రియులారా, ఉన్నదానితో బ్రతకాలి, అనేక శ్రమలకు ఓర్చుకోవాలి. ఇంకొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ మాటలో ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా
అత్యధికముగా చూడండి, సంతోషించిరి. బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యానందంగా సంతోషించిరి. సంతోషించిరి, అత్యధికముగా సంతోషించిరి. ఏమండి, ప్రారంభ సంఘం అండి, వారందరూ కూడా నిరుపేదలంటండి. నిరుపేదలైన వాళ్ళు ఏం చేశారంట? అత్యధికంగా సంతోషించారు. అక్కడే మరొక మంచి మాట ఉంటుందండి. 4వ అధ్యాయంలో 18లో మంచి మాట ఉంటుంది. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఏమండి, క్షణమాత్రముండు చులకని శ్రమ. మనం ఈ లోకంలో ఉండేది చాలా తక్కువ కాలం, ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలా చిన్న కాలం. నువ్వు 60 ఏండ్లు జీవించినా, 80 ఏండ్లు జీవించినా దేవుని దృష్టిలో అది చాలా చిన్నది. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో 1000 సంవత్సరంలో ఒక దినంతో సమానం అంటున్నాడు. కనుక చాలా చిన్న కాలం మనం బ్రతికేది. ఈ చిన్న కాలంలో దేవుడు ఏవైతే పరీక్షిస్తున్నాడో ఆ పరీక్షలకు మనం ఏం చేయాలి? తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక, చివరిగా ముగిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ మాటలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ మాటలో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. సంతోషించడమే కాదంట, అతిశయపడాలంట. అతిశయపడ్డం అంటే చెప్పుకోవడం. నేను శ్రమల యందు, శ్రమలే గొప్పవి. ఏమండి, మనం దేంట్లో అతిశయపడతారంట? మనుషులందరూ కూడా వారి యొక్క జ్ఞానం విషయంలో అతిశయపడతారంట, ధనం విషయంలో అతిశయపడతారంట, లేవండి బంగారం విషయంలో అతిశయపడతారంట. ఏమండి, ఒకరు జ్ఞానిని, ఒకరు శూరుడని చెప్పుకొని అతిశయిస్తారంట. కానీ శ్రమల యందు అతిశయపడాలి అని చెప్తున్నాడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఈ శ్రమలు నీకేం నేర్పుతాయి? ఓర్పును నేర్పుతాయి. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. ఏమండి, ఈ శ్రమల ద్వారా నీకు నిరీక్షణ వస్తుందండి. ఈ శ్రమలు పోతాయి. ఒకనాడు ఇశ్రాయేలు సహోదరులు పంచుకున్నారు. ఇశ్రాయేలులకు శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో నుంచి దేవుడు వారిని విడిపించి, ఏమండి 40 సంవత్సరాల పాటు ఏమండి కంటికి రెప్పలా కాపాడాడంట. వారికి అర్థం కాలేదు అంతే. ఏమండి, ఈరోజు మనం ఆహారం కోసం ఎంత శ్రమ పడుతున్నామండి. కానీ ఇశ్రాయేలుకి ఏం చేశాడు దేవుడు అంటే, 20 లక్షల జనాభా అండి, వారందరూ కూడా 6 లక్షల కాల్బలం అండి. వాళ్ళకి ఏమి ఇచ్చాడంట దేవుడు? ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చి పోషించాడు. మన దేవుడు చాలా శక్తిమంతుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన కోరుకుంటున్నాడు, నా పిల్లలందరూ శ్రమల గుండా రావాలని. అంటే నీ ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? పైపు గుండా వస్తున్నాయి. అవునా కాదా? చూడండి, ఆలోచించండి. పైపులు లేకుండా వస్తున్నాయి నీళ్ళు? పైపు గుండా వస్తున్నాయి. క్రైస్తవుడు పరలోకానికి చేరాలంటే శ్రమల గుండా వెళ్ళాలండి. క్రీస్తు శ్రమలు అనుభవించాడు, అపోస్తలులు శ్రమలు అనుభవించారు, పౌలు గారు శ్రమలు అనుభవించారు. మరి అలాంటి క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావంటే నీవు కూడా శ్రమల గుండా వెళ్ళాలి. అలాంటి శ్రమల గుండా వెళితేనే నీకు పరలోకం, నాకు పరలోకం. అలా కాకుండా ఏమండి ఆశలు, ఆనందాలు, ఈ లోకంలో ఏవో సంపాదించామని చెప్పుకోకుండా దేవుని ఎదుట మనకు మెప్పు కలగాలి అంటే ఏం చేయాలి కదా? క్రీస్తు ఎదుట ఆ మెప్పు కోసం అనేక శ్రమలు ఇక్కడ నువ్వు పడాలి. అలా పడితే తండ్రి అయిన దేవుడు అండి, యేసుక్రీస్తు 2వ రాకడలో నిన్ను ఇక్కడి నుంచి పరలోకానికి చేరిస్తే నీ ప్రతి బాష్ప బిందువునైనా తుడుస్తాడు. ఏమండి, అలాంటి భక్తులను చూడాలనే, తన పిల్లలను చూడాలనే తండ్రి అయిన దేవుడు ఏమండి ఆయన చూస్తూ ఉన్నాడండి. అలాంటి ఆత్మలను చూడాలనుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, లేఖనాల పరిశోధన సదస్సు అన్న వెంటనే ఎంతో ఖర్చుతో కూడింది, ఎంతో శ్రమతో కూడింది. కానీ 33 లేఖనాల పరిశోధన సదస్సుని సోదరుడు చేశాడంటే చూడండి, ఎన్ని శ్రమలు అనుభవించి ఉంటాడు, ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఆ పరలోకం కోసం. ఎందుకు మనం రావాలి అంటే పరలోకం కోసం. కనుక మనమందరూ ఆ పరలోకాన్ని ఆశించే ఈ భూమి మీద బ్రతకాలి తప్ప దేన్ని ఆశించి భూమి మీద బ్రతకూడదని. దేన్ని ఆశించావో అది నువ్వు అపవాదిని ఆశించిన వాడిగా అవుతావు, పరలోకాన్ని కోల్పోతావు అన్న విషయాన్ని మనమందరూ గమనించాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా తండ్రి. అనేక శ్రమలను అనుభవించి తండ్రి మరి పరలోకానికి చేరాలని మీరు కోరుతూ ఉన్నారు. ఒకనాటి భక్తులందరూ తండ్రి అనేక శ్రమలు పడ్డారు తండ్రి. ఈ భూమి మీద మరి ఒక యెహోషువ, కాలేబు, ఏలియా తండ్రి భక్తులందరూ శ్రమలు పడ్డారు. ఆ భక్తుల లాంటి జీవితాలు తండ్రి మేము కూడా తండ్రి కోరుకుంటున్న వారంగా రాబోయే కాలంలో ఆ నిత్య స్వాస్థ్యానికి, పరలోకానికి, పరిశుద్ధ పట్టణానికి చేరాలి అంటే తండ్రి మేము కూడా మా జీవిత కాలంలో అనేక శ్రమలు ఉన్నవి తండ్రి మేము అనుభవించాలని మీరు కోరుకుంటున్నారు. అలాంటి అగ్ని వంటి మహాశ్రమలు మా జీవిత కాలంలో కూడా వస్తాయన్న విషయాన్ని గుర్తించి గమనించి తండ్రి మరి నేడున్న ఈ క్రైస్తవ్యం బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి.
మరి విలువైన మాటలను తండ్రి మాకు బోధించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఎన్నో లేఖనాల పరిశోధన సదస్సును తండ్రి నిర్విరామంగా చేస్తున్న తండ్రి మరి నీ కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ప్రాంతంలో అనేక మంది తండ్రి మంచి జ్ఞానాన్ని విని నేర్చుకొని తండ్రి మరింత పరిశుద్ధులుగా తండ్రి మరి బంగారం లాంటి జీవితాలను తండ్రి బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి బైబిల్ అన్నది బంగారం అన్నది తండ్రి, అదేవిధంగా మా జీవితాలు కూడా మరి బంగారం లాంటి జీవితాలు కావాలని మీరు కోరుకుంటున్నారు. వారికి మీరు పరలోకాన్ని ఇస్తామంటున్నారు. అలాంటి సువర్ణంలాగా తండ్రి ఒక యోబు ఏ విధంగా సువర్ణంగా కనిపిస్తున్నాడో, క్రీస్తు ఏ విధంగా సువర్ణంగా కనిపిస్తున్నాడో మేము కూడా మా జీవిత కాలంలో తండ్రి మాకొచ్చిన శ్రమలను బట్టి ఏ మాత్రము తండ్రి మా ఆపదలను బట్టి మేము కృంగిపోకుండా వెనుక తీయకుండా నీకోసం తండ్రి మంచి సైనికుని వలె పోరాడి తండ్రి నిజమైన క్రైస్తవులుగా నిజమైన నీ పిల్లలుగా తండ్రి మేము కనబడి భూమి మీద మిమ్మల్ని మహింపరిచే కార్యక్రమాల్లో మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.